తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నేతలపై ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గొడ్డలి పార్టీ అని దానికి అధ్యక్షుడు జగన్ అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధ్యక్షుడి నుండి దిగువ స్థాయి నాయకుడి వరకు అక్రమాలు అరాచకాలు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఎన్నో నీతులు చెప్పిన తమ్మినేని సీతారాం బతికున్న మనిషి చనిపోయినట్టు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి 4 కోట్ల విలువైన భూములను కొట్టేశారని మండిపడ్డారు. సిదిరి అప్పలరాజు తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కేసును పక్కదారి పట్టిస్తూ వేరొక అమాయకుడిని ఇరికించేందుకు యత్నించారని మండిపడ్డారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నువ్వు గొడ్డలిని తమ్ముళ్ళ చేతికి ఇచ్చి, నీ అనునాయులకి ఇచ్చి, నీ సొంత బాబాయిని నీ సొంత గొడ్డలితో నరికిచ్చి సాక్ష్యాల్ని తారుమారు చేశావే. ఈరోజు ప్రతిరోజు అసిపోతుందా జగన్మోహన్ రెడ్డి? మీ అరాచకాలకు అసిపోతాయా? చట్టం దాని పనది చేస్తుంది. చట్టం ముందు ఎవరైనా సరే చట్టానికి ఒక్కటే అనేది ఈరోజు నిరూపించాయి ఈ సంఘటనలన్నీ కూడా. పలాసలో జరిగిన సంఘటన, మేము ప్రమాదానికి చిన్న కుర్రాడు ప్రమాదం చేస్తే ప్రమాదాన్ని మేము తప్పుపట్టడం లేదు. ప్రమాదం జరిగిందని తెలిసి కూడా, నీ కొడుకు ప్రమాదం చేస్తే ఒకరు చనిపోయాడని తెలిసి కూడా సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఒక నిరపరాధిని అపరాధిగా చిత్రీకరించినటువంటి నీ విధానాన్ని మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం. మన భారత శిక్షా స్మృతిలో మనం పాటించే విధానం, ఎవరైనా సరే 100 మంది అపరాధులు తప్పించుకున్నా ఒక నిరపరాధి శిక్ష పడకూడదు అనేది మన భారత శిక్షా స్మృతిలో మన ప్రాథమిక సిద్ధాంతం, ప్రాథమిక సూత్రం మనం పాటిస్తున్నాం. కానీ ఈరోజు మీరు చేసినది ఏమిటి? అప్పలరాజు గారు, మీరు పడుకొని గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఒక అపరాధినేమో మీరు మీ కొడుకుని చెప్పి పుత్ర ప్రేమతో, పుత్ర వాత్సల్యంతో నీ కొడుకుని నీ కడుపులో దాచుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకొక తల్లి కడుపుకి నువ్వు ఈరోజు, ఇంకొక కన్న తల్లి కడుపుకి ఈరోజు మీరు మంట పెట్టావే. ఆ కడుపులో ఇంకొక నిరపరాధిని అపరాధిగా సృష్టించావే. ఇదేనా మీరు చేసినటువంటి ప్రమాణం? ఇదేనా ఆ రోజు మీరు మంత్రిగా రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని పాటిస్తానని మీరు చేసిన ప్రమాణానికి ప్రామాణికం ఇదేనా? ఏమయ్యా తమ్మినేని సీతారాం, స్పీకర్గా నువ్వు ప్రమాణకం చేశావే, రాజ్యాంగాన్ని కాపాడుతానన్నావే, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్కరి హక్కుల్ని కాపాడుతానన్నావే, ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మాన ప్రాణ ఆస్తుల రక్షణ చేస్తానన్నావే. కానీ ఈరోజు నువ్వు చేసినది కాగితాల మీద నువ్వు ఆల్రెడీ ఒక వ్యక్తి, బతికున్న వ్యక్తిని చంపేశావే. కన్న కడుపును పుట్టినటువంటి వేరే వాళ్ళు ఉంటే వారసులు, వేరే ఒక వ్యక్తిని, ఎక్కడో ఒరిస్సాలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు నువ్వు వారసులుగా చిత్రీకరించావే. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఈరోజు భూముల్ని కైంకర్యం చేశావే. దీనిని ఏమంటారు? ల్యాండ్ మాఫియా అనరా? ల్యాండ్ గ్రాబింగ్ అనరా? ఎందుకు నేను నోరు పెగలడం లేదు? ధర్మాన ప్రసాద్ గారికి నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు నోరు మాట్లాడడంలా? ఎందుకు మీ నోరును మూసిపడ్డాయి? ఆ రోజు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారి దగ్గర ఒక పని చేసినటువంటి ఒక పిఏ దగ్గర 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు దొరికాయి. దాని మీద ఎందుకు మాట్లాడలేదు ధర్మాన ప్రసాద్? ఎందుకండి మీరు మాట్లాడలేదు ప్రసాద్ గారు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు నువ్వు నోరు తగలలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమండి కృష్ణదాస్ గారు, మీరెందుకు మాట్లాడలేదండి? ఈ శ్రీకాకుళం జిల్లాకి పట్టినటువంటి ఒక పెద్ద దరిద్రం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. ఇక ఎంతమంది ప్రజలవి చెప్పుకోలేక, బయటికి రాలేక ఇంకా సతమతం అవుతున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అనేకం జరిగాయి. ఎవరైనా ఒక సామాన్యుడు, ఎవరైనా అతి పేదవాడు లేదా ఒక మధ్యతరగతి వాడు ఎక్కడైనా వాడు భూములు కొనుక్కొని పాప ఇల్లు కడితే ఇది అక్రమంగా ఇల్లు కట్టాడని ప్రచారాలు చేస్తున్నారే, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారే. మరి మీరు సాగించినదేమిటి? మీరు చేసినదేమిటి?
ఇదేనా మీ రాజకీయ విధానం? ఇదేనా మీ గొడ్డల పార్టీ విధానం? జగన్మోహన్ రెడ్డి, ఇదేనా నీ గొడ్డల పార్టీ సిద్ధాంతం? నువ్వు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజల ఆస్తుల్ని అక్రమాలు చేయడమేనా? భూదోపిడీలు చేయడమేనా? ఇసుకలో దోపిడీ చేయడమేనా? మైనింగ్లో దోపిడీ చేయడమేనా? వైన్లో దోపిడీ చేయడమేనా? ఇదేనా నీ పార్టీ సిద్ధాంతం? జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పాలి. నీకు అసలు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ప్రమాదం జరిగి ఒక కటికి పేదరిక కుటుంబానికి చెందినటువంటి, ఒక యాదవుల కుటుంబానికి, కులానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు చిన్నారుల సౌకర్యార్థం కుర్చీలు అందజేయడంతో పాటు వారి ఆరోగ్యం దృష్ట్యా డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి దీపిక జానకిరామ్ స్వయంగా పాల్గొని చిన్నారులకు అవసరమైన వస్తువులు అందజేశారు. చిన్నారుల విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ట్రస్ట్ పేర్కొంది. పిల్లల భవిష్యత్తు బలోపేతానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, సమాజాభివృద్ధికి సేవే తమ ప్రధాన లక్ష్యమని ట్రస్ట్ వెల్లడించింది. చిన్నారికి కూడా సరైన వాతావరణము, ప్రేమతో కూడిన విద్య, పౌష్టికాహారము, శుభ్రమైన పరిసరాలు, కూర్చుని చదువుకునే సౌకర్యాలు కల్పించాలి. అది మన అందరి బాధ్యత. ఇలా కల్పిస్తే ప్రతి చిన్నారి కూడా మంచిగా చదువుకుని అభివృద్ధి చెందుతారు. ఈ రోజు ఇక్కడ నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ కుర్చీలు, అంగన్వాడీ, కొండకల్ అంగన్వాడీ పిల్లలకి కుర్చీలు ఇచ్చాము. ఇవి మేము ఇచ్చింది కుర్చీలు మాత్రమే కాదు, ఒక ఫర్నిచర్ మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి మంచిగా చదువుకుని సౌకర్యంగా కూర్చుని చదువుకుని ఒక అవకాశానికి ఒక ప్రతీక. ప్రతి చిన్నారి చిరునవ్వు మా సంస్థ చేసే సేవకు ఒక ప్రేరణ. శ్రీ నందమూరి జానకిరామ్ గారు నా భర్త సేవాభావాన్ని చిరస్థాయిగా నిలబెట్టాలనే సంకల్పంతో నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ని స్థాపించాను. ఈ ట్రస్ట్ సేవ అన్నది ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ట్రస్ట్ సేవని ఒక బాధ్యతగా తీసుకుని మీ ముందుకు వచ్చింది నందమూరి జానకిరామ్ ట్రస్ట్. మా ట్రస్ట్ యొక్క లక్ష్యం ఏదో ఒక రోజు వచ్చి సేవ చేసి వెళ్ళిపోవడం కాదు, ఒక కార్యక్రమం చేసి వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మేము ముందుకు వచ్చి సరైన సమయంలో అవసరమైన సహాయం కల్పించడమే మా లక్ష్యం. అభివృద్ధి అన్నది ఎవరో ఒక్కళ్ళ వల్ల లేదా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వటంతో జరిగేది కాదు. మనందరి మీద ఉన్నది బాధ్యత. మనందరం కూడా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి గ్రామాన్ని, ప్రతి ప్రభుత్వ పాఠశాలని, ఈ సమాజాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. చిన్నారుల పైన పెట్టేది ఖర్చు అని అనుకోరాదు. ఏ రోజు కూడా మన భావి భవిష్యత్తుకి మనం వేసే బంగారు బాటకి ఒక పెట్టుబడి. నందమూరి జానకిరామ్ ట్రస్ట్ కి చాలా సంకల్పాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఏంటి అంటే ప్రతి చిన్నారి చదువుకోవాలి, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో తన కాళ్ళ మీద తను నిలబడి ధైర్యంగా ఉండాలి. ప్రతి దివ్యాంగుడికి చేయూతనిచ్చే సహాయ కార్యక్రమాలు చెయ్యాలి. ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి ముందు ఉండి సహాయం చెయ్యాలి. ఎందరో జీవితాలలో వెలుగులు నింపాలి అన్నదే నందమూరి జానకిరామ్ ట్రస్ట్ యొక్క ముఖ్య సంకల్పాలు. ఇవన్నీ జరగాలి అంటే మీ అందరి దీవెనలు, ప్రేమాభిమానాలు, సహకారాలు మాతో ఎప్పటికీ ఉండాలి. మా తాతగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, మా మావయ్య శ్రీ హరికృష్ణ గారి ఆశీస్సులు, నా భర్త శ్రీ నందమూరి జానకిరామ్ గారి ఆశీస్సులతో మాకు ఎప్పుడు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరో జీవితాలలో వెలుగులు నింపుతూ ఎందరో విద్యార్థులకు అవకాశాలు కల్పించడానికి సహాయం చేస్తూ ముందుకు పోవాలి అన్నదే మా ఉద్దేశము, మా సంకల్పము కూడా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గౌరవనీయులైన వార్డు మెంబర్లకి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఈ కొండకల్ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు, ఆత్మీయులైన పిల్లల తల్లిదండ్రులకు, నా మీడియా మిత్రులకు, అన్నలకు, తమ్ముళ్లకు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగు.
జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి వైభవంగా బోనాల సమర్పణ జరిగింది. ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి వెండి బంగారు బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, బ్యాండ్ చప్పుళ్ల నడుమ మురాద్ మహల్ నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య ఆలయానికి చేరుకుంది. ఆల్రెడీ తెలుగుబోనం జగన్మట్టి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అది సప్తమార్గం సప్తమూలాన ఈరోజు రెండవ బోనము మన పెద్దమ్మ తల్లికి తీసుకెళ్తాం. 22 తారీఖు రోజు బలకంప జల్లము, అదేవిధంగా 25 తారీఖు 26 తారీఖు చిత్రదుర్గ టెంపుల్ విజయవాడ టెంపుల్, 30 తారీఖు వచ్చేసి విజయ మాంకాళి, అదేవిధంగా 4 తారీఖు వచ్చేసి భాగ్యలక్ష్మి చార్మినార్, 6 తారీఖు వచ్చేసి శ్రీరామయ్య మాంకాళి. సప్తమాతృలు సప్తబోనాలు బంగారమేశం ఆలయం నుంచి సప్తమాతృగా సప్తబోనాలు అమ్మవారు అందరికీ పంపించింది కదా. ఈరోజు అమ్మవారికి స్పెషల్గా 7 బోనాలు బంగారం వెండి 2 బోనాలు కలిపి మా బంగారమేశం సమర్పిస్తున్నారు. పెట్టారు, చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి శ్రీకారం. మంగళగిరిలో 1331 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు నూతన వస్త్రాలు బహుకరించిన మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలి కుదిరేశారన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపులకు కాకుండా ప్రజల రక్షణకు ఉపయోగించారని హితవు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధ్యక్షుడి నుండి దిగువ స్థాయి నాయకుడి వరకు అక్రమాలు, అరాచకాలు చేశారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే కూన రవికుమార్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పి సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.